అందరికీ నమస్కారం. డాక్టర్ వి3 స్టూడియోకి స్వాగతం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ చిందా శ్రీనివాసరాజు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఉత్సాహభరిత ప్రసంగాన్ని మీకు ప్రజెంట్ చేయడానికి అది సందర్భం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరము ఒక థీమ్, అంటే ఒక కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం గురించి ఒక స్లోగన్ ఇస్తుంది. అది 2026 సంవత్సరానికి ఇచ్చిన స్లోగన్ టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, అంటే ఆరోగ్యానికి కలిసి శాస్త్రంతో నిలబడండి అనేది ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు. ఆరోగ్యోత్సవ నిర్ణయాలు శాస్త్రీయ దృక్పథం ఆధారంగా తీసుకోవాలని దృఢ సంకల్పాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలు పాటించమని WHO పిలుపునిచ్చింది. అంటే కేవలం మనుషులే కాకుండా పక్షులు, జంతువులు, ప్రకృతి, మొత్తం గ్రహాన్ని కూడా కాపాడుకోవడానికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన పిలుపు సందర్భంగా మనము ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. ఈ సందర్భంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్, మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావము మరియు సంక్షేమంపై ప్రజలు, ప్రభుత్వాలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ అంటే NGOs కలిసి పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మన ఆంధ్రప్రదేశ్లో NTR వైద్య సేవ, అంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేవాళ్ళు చాలా చక్కగా పనిచేస్తూ ఈ విషయంలో చాలా కృషి చేస్తూ ఉంది. అది ప్రస్తుత గవర్నమెంట్ కేవలం ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ ఎటువంటి విచక్షణ లేకుండా, ఆదాయంతో కానీ కుల మతాలతో కానీ సంబంధం లేకుండా అందరికీ కవర్ చేయాలని యూనివర్సల్ హెల్త్ కవరేజ్ హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే పిలుపునివ్వడం చాలా సంతోషపడదగ్గ సందర్భం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కేవలం ఒకరోజు ఉత్సవం కాదు, ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలిక ఆలోచన, పునఃప్రణాళిక కోసం ఒక అవకాశంగా ఉండాలని ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి డాక్టర్ చిందా శ్రీనివాసరాజు గారు, ఏలూరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఉత్సాహభరితమైన, ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని మీకు అందించడానికి చాలా సంతోషిస్తూ డాక్టర్ చిందా శ్రీనివాసరాజు గారిని తన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే మనందరికీ తెలుసు. మనం ఎన్నో దినాలు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే ఏంటి? ఆరోగ్యం కోసం మనం మరొక్కసారి ఒక శబదాన్ని, ఒక ప్రతిజ్ఞని చేయటం మాత్రమే కాదు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఇది ఒక మనకి అలర్ట్ లాంటిది, ఇది ఒక రిమైండర్ లాంటిది. ఆరోగ్యం అనేది ఏంటంటే ప్రతినిత్యం, ప్రతిరోజు కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తల్లో అత్యంత ముఖ్యమైనది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో పాటుగా సాంఘిక ఆరోగ్యం అంటే సామాజిక ఆరోగ్యం, అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా, పర్యావరణం అంటాం మనం. ఈ పర్యావరణం యొక్క ఆరోగ్యం కూడా సంతులంగా, సమయంగా ఉంటేనే మనిషి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో వన్ హెల్త్ అంటే మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ ది మీనింగ్ నాట్ ఓన్లీ ది హెల్త్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ and also it concerned with the entire surroundings
ఆఫ్ దట్ సొసైటీ. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునే విధానంలో వరల్డ్ హెల్త్ టీమ్ గురించి చెప్తాము. అలాగే సైన్స్ ఇన్ ఎవ్రీడే హెల్త్ ప్రొటెక్షన్లో కూడా మనం మన యొక్క భావాలను షేర్ చేసుకుంటాము. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తుంది, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి ఈ సొసైటీలో అనేది కూడా మనం షేర్ చేసుకుంటాము. అలాగే వన్ హెల్త్లో ఇంటర్ కనెక్టెడ్ అప్రోచ్ అంటే ఏమిటి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన ఇండియాలో కానీ ఉన్న హెల్త్ కేర్ ఛాలెంజెస్ ఏమిటి, ఇందులో మన డాక్టర్స్ యొక్క పాత్ర ఏంటి, అలాగే డాక్టర్స్తో పాటుగా మిగతా సభ్యులు, సమాజంలో ఉన్న సభ్యులు కానీ సామాన్య ప్రజానికి యొక్క బాధ్యత ఏంటనేది కూడా ఇవాళ మనం ఒకసారి షేర్ చేసుకున్నాము. నెక్స్ట్, సో ఈ క్యాంపెయిన్ మెయిన్గా ఏంటంటే ఒక వ్యక్తిగతమైన పిలుపు ఒకటే కాదు, ఇది సామాజిక పిలుపు అన్నమాట. ఇది ఈ స్టాండ్ ఫర్ సైన్స్ అని అర్థం ఏంటంటే విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే మనం ప్రతినిత్యం కూడా నడుచుకోవాలి. సో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గత 78 ఏళ్లలో మన యొక్క ఆయుష్ ఇంతకుముందు 30 years ఉండేది, ఇవాళ ఆల్మోస్ట్ ఇట్ రీచ్డ్ 70 years. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం చాలామంది ఏమనుకుంటారంటే ఏదో అన్నీ మారుతున్నాయి కదా, మన జీవితకాలం కూడా మారుతుంది కావచ్చు అనుకుంటారు చాలామంది. కానీ దీని వెనకాల ఉన్న కృషి ఏంటంటే సైన్స్ కనిపెట్టిన తర్వాత విజ్ఞాన శాస్త్రం ద్వారా పెనిసిలిన్ ఇంజెక్షన్ లాంటి యాంటీబయాటిక్స్, అలాగే కొన్ని ప్రాణం పోసే మందులు స్టెరాయిడ్స్ లాంటివి కానివ్వండి, అలాగే క్యాన్సర్ వైద్యం కానివ్వండి, హార్ట్కు సంబంధించిన వైద్యం కానివ్వండి, ఎన్నో రకాల బైపాస్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇంప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరిగింది. మెయిన్గా ఆయుష్ పెరగటమే కాదు, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇవాళ ఈవెన్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా. దానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా, మెజారిటీ ప్రజలందరూ కూడా సైన్స్ని నమ్ముకోవటం. మన ప్రభుత్వం కూడా సైన్స్ని నమ్మి, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మి ఎన్నో ఖర్చు పెడుతుంది ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి. ఇవాళ 800 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సంవత్సరానికి 1,25,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు తయారవుతున్నారు. అలాగే హోమియోలో కానివ్వండి, ఆయుర్వేదంలో కానివ్వండి, ఇవాళ మన భారతదేశంలో 6 లక్షల మంది ఉన్నారు డాక్టర్స్. అంటే 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి సరిపడా డాక్టర్స్ గ్యారంటీగా ఉన్నారని నేను బల్లగుద్ది చెప్పగలను. కానీ చాలామంది ఎలా ప్రచారం చేస్తారంటే మనకి సరిపడా డాక్టర్స్ లేరు, అందుకనే మేము నకిలీ డాక్టర్స్ దగ్గరికి పోతున్నాము, మాకు అందుబాటులో డాక్టర్స్ లేరు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనేమో ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు అనే భ్రమలతో ఉన్నారు ఇవాళ. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆధునిక వైద్యం అనేది కేవలం చేయి పట్టుకొని నాడి చూసి వ్యాధి నిర్ధారణ చేసే దశ నుండి ఎక్స్రే మిషన్లు, ఈసీజీలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు ఇవాళ ఆ దశకు వచ్చింది. ఇవాళ ఆ దశకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంత ఖరీదు గల మిషన్స్ ఒక హాస్పిటల్లో మెయింటైన్ చేయాలన్నా, ఒక హాస్పిటల్ని తీర్చిదిద్ది అందులో ఒక మ్యాన్ పవర్ని మనం మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా ఖర్చు అవుతుంది. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. కేవలం ఇల్లిటరేట్సే కాదు, ఈవెన్ లిటరేట్స్ కూడా ఈ నకిలీ వైద్యాన్ని, లేకపోతే నకిలీ మందుల్ని, లేకపోతే న్యాచురోపతి పేరుతో, చిట్కా వైద్యం పేరుతో వంటింట్లో జీలకర్ర తింటే తగ్గిపోతుందని, లేకపోతే ఆవాలు తింటే, మెంతులు తింటే తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుందని ఈ కొన్ని అపోహలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ వేరు, మెడిసిన్ వేరు, ఆహారం వేరు, అలాగే ఔషధం వేరు. అలాగే ఇవన్నీ కూడా మీరు తేడాలు గమనించుకోవాలి. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ వేరు, క్యూరేటివ్ హెల్త్ కేర్ వేరు. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో మనం లైఫ్ స్టైల్ని ఎక్సర్సైజ్ చేస్తాము, అలాగే మనం తీసుకునే ఆహారాన్ని, పీల్చే గాలి, అలాగే తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని అనుకుంటాము, వాటిని తీసుకోవాలి కూడా. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్.
క్యూరేటివ్ హెల్త్ కేర్ అంటే అర్థం ఏంటంటే, క్యూరేటివ్ హెల్త్ కేర్ అంటే ఒకసారి ఎయిల్మెంట్ మనకి డిసీజ్ వ్యాధి వచ్చిన తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన హాస్పిటల్లో జాయిన్ అవ్వటమో లేకపోతే అవుట్ పేషెంట్గా వైద్యం తీసుకోవటమో చేసేది క్యూరేటివ్ వైద్యం. చాలామంది మనం ఏం చేస్తున్నాం, మనం ఈ క్యూరేటివ్ వైద్యాన్ని అలాగే ప్రివెంటివ్ వైద్యాన్ని కలగాపలకం చేసేసి ఈవెన్ డయాబెటీస్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా కూడా మనం అశ్వగంధ మూలికలను లేకపోతే మెంతి పిండినో లేదా ఆవు పిండినో ఇలాంటి వాటికి మనం పేపర్లలో వాట్సాప్లో వచ్చే న్యూస్ని నమ్ముకొని చాలామంది కాంప్లికేషన్స్ ఫాల్ అయ్యి కాళ్ళకి చేతులకు గ్యాంగ్రీన్ వచ్చి వికలాంగులైన కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం చెప్పుకున్న స్లోగన్ ఏంటంటే, వీ హ్యావ్ టు స్టాండ్ విత్ సైన్స్. అంటే అర్థం ఏంటంటే ఇదే, విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మండి, అపోహలను నమ్ముకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా మీరు వాట్సాప్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా సరే క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయకుండా కేవలం నమ్మేసి, నమ్మటమే కాదు మళ్ళీ మీరు కొంతమందికి ఫార్వర్డ్ చేస్తారు. అలా ఫార్వర్డ్ చేయడం కూడా చాలా తప్పది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మరొక్కసారి వీటిని గుర్తుపెట్టుకుంటారనే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మనందరికీ కూడా పిలిపిస్తుంది అన్నమాట రేపు. నెక్స్ట్ సో మనకి మీరు గుర్తుపెట్టుకునే ఉంటారు, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు సామాన్య మానవుడు కానీ లేకపోతే కామన్ మ్యాన్ను లేకపోతే ఇల్లిటరేట్ కానించి మహా మేధావులు చాలామంది ఎన్నో అపోహల్ని సోషల్ మీడియాలో వ్యాపించేశారు. అప్పుడు వాటిని పేషెంట్లు ముట్టుకోకూడదన్నారు. పేషెంట్లను కూడా అంత్యక్రియలు చేయడానికి కూడా చాలా అపోహలు క్రియేట్ చేసి వారికి మన బంధువులకు కానీ వారి దగ్గర బంధువులకు కానీ చివరి చూపు కూడా లేకుండా చేశారు అప్పుడు. కానీ కేవలం అప్పుడు నిలబడింది వైద్యులు మాత్రమే. వైద్యులతో పాటుగా నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్. సో కోవిడ్ వారియర్ అంటే డాక్టర్స్. అలాగే వీళ్ళతో కలిసి పనిచేసింది ఎవరు? మున్సిపల్ వాళ్ళు, పంచాయతీ యొక్క పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గవర్నమెంట్ యంత్రాంగం. సో వీళ్ళందరూ కూడా మనకు ఏంటంటే ఒకసారి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎన్నో ర్యాలీ చేస్తాము, ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటాము, సందేశాలు ఇస్తాము. ఆయుర్వేదిక్ భస్మాల్లో కానీ లేహ్యాల్లో కానీ పొడుల్లో ఆ ట్యాబ్లెట్స్లో అన్నీ కాదు కొన్నిట్లో స్టెరాయిడ్ మందులు, అలాగే శుద్ధి చేయని హెవీ ఎలిమెంట్స్, మెర్క్యూరీ లాంటివి, లెడ్ లాంటివి ఎక్కువ శాతాల్లో ఉన్నాయి. వాటి వల్ల లివర్లు మనకి కిడ్నీలు పాడవుతున్నాయి అనే రిపోర్ట్ వచ్చింది మనకి. సో వీటన్నిటినీ మనం అవగాహనలో తీసుకొని మర్చిపోకుండా ఎలా పడితే అలా మనం వైద్యం చేసుకోకూడదు. ఇందాక మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆహారం వేరు, ఔషధం వేరు. మీరు మంచి ఆహారం తీసుకోండి, ప్రకృతి సిద్ధంగా వచ్చే మీకు ఇష్టమైన ఆహారం తీసుకోండి. అంతే తప్ప ఆహారాన్నే మందుగా మీరు వాడతానంటే కుదరదు. ఆహారం అనేది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. అలాగే మన యొక్క రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ఎంప్లాయీస్, టీచర్స్, పోలీసు, ఆర్మీ, వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా ఇందులో ఈ ఆరోగ్యం సంబంధించినలో ఏంటంటే ఈ పర్యావరణ హితానికి మనకు ఉన్న పంచభూతాలు ఉన్నాయి మనకి, గాలి, నీరు, ఆకాశం. వీటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అన్నీ ప్రభుత్వం చేయదు. ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చేస్తుంది. మీకు సారా కావాలి అంటే ప్రభుత్వం అదే అందిస్తుంది, మీకు పాన్ కావాలంటే అదే అందిస్తుంది మీకు. అది మర్చిపోయి మనం చేయవలసిన పథ్యం ఏమీ చేయకుండా, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా అన్నీ తినేసి అన్నీ తాగేసి రోగం వస్తే మంచి హాస్పిటల్, ఫ్రీ వైద్యం, 5 లక్షలైనా 10 లక్షలైనా 15 లక్షలైనా 25 లక్షలైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు కావాలి అని కోరుకోవటం అనేది ఉంది చూసారా, అది బాధ్యతారాహిత్యం. ఇలాంటి బాధ్యతారాహిత్యంతో ఉన్న ప్రజలందరికీ కూడా మేలుకొల్పనమాట రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇచ్చిన పిలుపు. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే అది.
అంతే తప్ప ప్రభుత్వాలే మాకు చేయాలి అన్నీ కూడా మేము ఇలాగే ఉంటాం అంటే కుదరదు. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే మనకు అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ, మనకు అందరికీ ఉంది బాధ్యత. మన పనులు మన కర్తవ్యాలు మనం చేసినప్పుడే ఈ టుగెదర్ ఫర్ హెల్త్ కానివ్వండి, లేదా స్టాండ్ విత్ సైన్స్ కానివ్వండి, ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా యొక్క విన్నపం ఏంటంటే, ఇది ఒక ఆవేదన మాత్రమే. ఇది ఇందులో ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడం కానీ కాదు. ఇది ఒక డాక్టర్గా 40 years నుంచి ప్రాక్టీస్ చేస్తా ఎంతోమంది పేదల్ని, ఎంతోమంది రోగుల్ని వాళ్ళు పడుతున్న బాధలను చూసిన తర్వాత 90% కేసుల్లో అందరూ కూడా చేతులారా చేసుకుంది. మూఢనమ్మకాలతో కానివ్వండి, లేకపోతే అజ్ఞానంతో కానివ్వండి, లేకపోతే ఇలా అలవాట్లకి బానిస అవడం వల్ల కానివ్వండి, ఎంతోమంది పాన్ గుట్కాల వలన మౌత్ క్యాన్సర్ వచ్చి, అలాగే స్టమక్ క్యాన్సర్ వచ్చి, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి, మన చుట్ట తాగటం వల్ల, పొగ తాగటం వల్ల ఎంతమంది మరణాలు సంభవిస్తున్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా వింటే. సో ఆ ఆవేదనతోనే మీకు చెప్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఏది కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కోరుకోవద్దు. మీరు చేయవలసిన బాధ్యత మీకుంది, మీకు చేయవలసిన పద్ధతి మీకుంది. అది మీరు పాటించినంత కాలం కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రభుత్వాలు లక్షల కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టినా కూడా మనకి ఆరోగ్యం అనేది దక్కదు మనకి. కాబట్టి ఈ విషయంలో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే మా యొక్క వైద్యుల యొక్క తరపున కానివ్వండి, చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికి కూడా వినిపించేది ఏంటంటే, మనందరం కూడా మన అలవాట్లని సరిదిద్దుకుందాం. మనకున్న ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని అన్నింటిని కూడా కొంచెం నెమ్మదిగా వాటికి దూరం జరుగుదాం. వాటికి సొసైటీకి మనం ఏమీ చేయకపోయినా సరే కనీసం మీ ఒంటికి, మీ ఆరోగ్యానికి మీరు హెల్ప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలు ఉంటారు, మీ కుటుంబం ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయండి. సో ముందు మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా ఉంచుకోండి. అది ఏం ఉంచుకోకుండా రోడ్డు అంతా పాడైపోయింది, రోడ్లన్నీ సరిగ్గా వేయట్లేదు ఎవరు కూడా అంటే కుదరదు. 150 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము మాత్రం ఏమి చేయము, కేవలం 1000 మంది ఎంప్లాయీస్ అన్నీ చేయాలంటే కుదరదు. అది నడవదు. అది ఎప్పుడు కూడా ఇవాళ కూడా భారతదేశం అంటే ఇవాళ 3rd పొజిషన్లో ఉంది ఆర్థిక పరిస్థితుల్లో. ఇవాళ మిలిటరీలో 4th పొజిషన్లో ఉంది ఇవాళ. కానీ క్లీన్లెస్లో కానీ, శుభ్రతలో కానీ, లేకపోతే మోరల్ వాల్యూస్లో కానీ అట్టడుగున ఉంది. మన సనాతన సంప్రదాయం మనకేం చెప్పింది? మన సనాతన సంప్రదాయం చెప్పిన దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోకుండా ఇవాళ మనం ఇలా చేస్తున్నామంటే బాధ్యత లేకపోవటం అనేది మన అందరిలో ఉంది, మన జీన్స్లో ఉండిపోయింది అది. కాబట్టి ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపులో స్టాండ్ విత్ సైన్స్ ప్లీజ్. విజ్ఞాన శాస్త్రానికి అండగా ఉండండి. అలాగే టుగెదర్ ఫర్ హెల్త్, మీ హెల్త్ కోసం, చుట్టూ ఉన్న మంది హెల్త్ కోసం కూడా మీరు కనీసం బాధ్యతతో ప్రవర్తించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.